హాలీవుడ్ బ్లాక్ బస్టర్ యానిమేషన్ మూవీ లయన్ కింగ్ కి మహేష్ బాబు తెలుగులో డబ్బింగ్ చెప్పారు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంత ప్రెస్టీజియస్ మూవీకి మహేష్ వాయిస్ ఇవ్వడానికి రాజమౌళితో చేయబోయే ప్రాజెక్ట్ కి లింక్ ఏంటి? హాలీవుడ్ వాళ్ళు కూడా టాలీవుడ్ మార్కెట్ మీద కన్నేశారు. ఇప్పటికే హాలీవుడ్ సినిమాలకు తెలుగులో మార్కెట్ ఉన్నా ఇక్కడున్న క్రేజ్ చూసి మార్కెట్ ఎక్స్పాండ్ చేయడానికి స్టార్ హీరోల్ని వాడుతున్నారు. లేటెస్ట్ గా హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ లయన్ కింగ్ ముఫాసాకి తెలుగులో వాయిస్ ఓవర్ ఇచ్చారు మహేష్ బాబు. మహేష్ బాబు వాయిస్ ఇచ్చిన ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హాలీవుడ్ లో టాప్ ప్రొడక్షన్ హౌస్ అయిన డిస్నీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి మహేష్ వాయిస్ ఇవ్వడం రాజమౌళితో తన సినిమా కోసమే అంటూ సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమా కూడా చేయని మహేష్ బాబు రాజమౌళితో పాన్ వరల్డ్ ని టార్గెట్ చేస్తూ మూవీ ప్లాన్ చేయడంతో హాలీవుడ్ లో మహేష్ క్రేజ్ కోసమే ఇదంతా అని న్యూస్. అసలు మహేష్ రాజమౌళి సినిమా ఇప్పటికే స్టార్ట్ అవ్వాల్సింది. అయితే హాలీవుడ్ నిర్మాణ సంస్థతో ఇంకా కన్ఫర్మేషన్ రాకపోవడంతో సెట్స్ మీదకెళ్లడం లేట్ అవుతోందని తెలుస్తోంది. హాలీవుడ్ టెక్నీషియన్స్, అక్కడ ఏజెన్సీస్ తో ఇప్పటికే టైఅప్ అయి ఉన్న రాజమౌళి మహేష్ సినిమాని నెక్స్ట్ లెవెల్ రీచింగ్ కోసం ట్రై చేస్తున్నారు. మరోవైపు మహేష్ కూడా రాజమౌళితో గ్లోబల్ వైడ్ రికగ్నైజేషన్ తో పాటు నెక్స్ట్ లెవెల్ క్రేజ్ వస్తుందని, ఇది మ్యూచువల్ గానే చేస్తున్నారని టాక్ నడుస్తోంది. అయితే లయన్ కింగ్ కి ప్రీక్వెల్ గా డిసెంబర్ 20న రిలీజ్ అవుతున్న ముఫాసా తెలుగు వెర్షన్ కోసం మహేష్ బాబు వాయిస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. దీనికి తోడు మహేష్ బాబు అటు హాలీవుడ్ మేకర్స్ కి ఈ సినిమా మహేష్ గ్లోబల్ రీచింగ్ కి గ్యారంటీగా హెల్ప్ అవుతుందన్న ఫుల్ కాన్ఫిడెన్స్ తోనే ఎక్కువగా ప్రమోట్ చేసుకుంటున్నారు.